ఇయ్యలేంది వాడంతా బోడబోడున్నది ఎటు పోయింది మందంతా అట్టప్పుడేమో లొట్టు మీదిగా లేక బొచ్చడు మంది కనబడతారు ఇవాళ ఎటు చూసినా ఒక్క పురుగు కూడా కనబడతలేదు గిడిదిక్కేదో సౌండ్ వినబడుతుంది ఏంది పందిగిట్లనే ఏంది చూద్దామా ఓ ప్రసాద్ బావా నువ్వే నానే సప్పుడు పంది అనుకున్నా కాదే ఆకారం అట్లున్నంత మాత్రాన ప్రసాద్ గారు పంది అవుతారా నువ్వు మరీ అధ్వానం మాట్లాడతావు సాయ గిలాసకున్న మందు గిలాసకున్నంత తేడా ఉంటదిరా పందికి నాకు నువ్వు గట్టెట్ అనుకుంటావు చెప్పు సప్పుడిని తప్పులబట్ట తేరాదే దానికి ఎందుకు గంతగనం వలిస్తాను అయితేనే కానీ గిడ కూర్చొని ఎందుకు ఎడతాను ఏం చెప్పమంటావురా ఎండుతుందని ఎండకెత్తే జారిపోయి జాలర్లా పడ్డట్టు అయిపోయింది నా బతుకు చెప్పుకుంటే శరం పోయి చెల్ల పడుతుందిరా చెప్పకుంటే పానం పోయి పాడ మీద పడుతుంది గంత దూరం తెచ్చుకుంటే అవసరమా ఓ చెప్పరాదోయ్ తప్పదంటావా తప్పదు చెప్పాలా చెప్పంటే మీ అక్క కొట్టిందిరా నన్ను ఏంది మా అక్క కొట్టిందా ఊరుకో ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటది తుమ్మ ముద్దున్నట్టు తుంటెక్ తుంటున్నావు మా అక్క కొడితే ఈ పక్కకు వచ్చేడతావా ఏడవకుంటే ఏం చేయమంటున్నావురా మరి పెన్ను చేతుల దెబ్బలు తింటే ఏడుపు కాకపోతే ఇంకేమవుతా చెప్పు నవ్వుదామంటే నరాలు కూడా పనిచేత్తలేవురా దాన్ని చూస్తే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరి గట్లయితే ఎట్లనే మొగోడు అన్నాక కరెంటు పోల్ లెక్క గట్టిగా ఉండాలి పందిరి గుంజ లెక్క పలసగుంటారా అని నీకు తెలుతలేదు నాకు తెలుసుడు కాదురా ఆడోళ్ళు అసలు రూపమే నీకు తెలుతలేదు వాళ్ళు మంచుకున్నప్పుడే కడుపు నిండా తిరిగి కళ తిరగాలి వాళ్ళు బాట తప్పిరానుకో మనకు తూటే ఏ నీకు మాట్లాడడం చేతకాక అంతగానో భయపడతాను నేను మాట్లాడతారా బావ మా అక్కతోని అరే దాని గురించి నీకు తెలియదు నీ దండం పెడతా ఆద్రా నేను రాను గంతగానం ఎందుకు భయపడతాను బావా నేనున్నా కదా నీ ముందట నేను మాట్లాడతారా అవసరం అనుకుంటాడికి వెనక నిన్ను నన్ను అంతది గసుంటాడిది నేను రాను ఏ నేను చూసుకుంటా కానీ రాబా రా భద్రా లే, రా. భద్రా రే రా బావా మరి చెప్పు తినరా భయపడకని చెప్పినా దా అనుకుందారా ఊకే భయపడతా అంటావు ఏమైందిరా విజయ్ ప్రసాద్ గారికి అంతగానో బతిరాడుకుంటూ తీసుకొస్తాను ఎట్లేదురా ఇంటికే తీసుకుపోతాను గడ కూర్చుంటే మరి వీడైందిరా పాసిపోయిన పప్పులో పెట్టిండు మొహం అదారా ఇక ఈ ప్రసాద్ బావన్ అట మా అక్క కొట్టిందట గడ కూర్చొని ఏడుతా అంటే నేను మాట్లాడతానా అని తీసుకొస్తాను ఏంద్రా అందరికి చెప్తాను ఏమైతుంది బావా మనోడనే నీ గురించి తెలియని ముచ్చట్లా వీడేదో తీట పని చేసింది కాబట్టి కొట్టింది లేకపోతే గీన్ జోలికి ఎందుకు వస్తుందిరా ఏ బాగా రాదుర్రా అది ఒక్కసారి కొడితే మీరు 60 సార్లు పడుతుంది పుండు మీద కారం పోసినట్టు ఏ ఊకో బావా మనకు తెలియని ముచ్చట్లా వాడు గట్లనే అంటాడు మనం అయితే ఇంటి పోదాంపా రా బా నువ్వు ఎప్పుడు రానే వాళ్ళు అంటున్నారే ఇక నేనే సప్పుడు కొట్టి చెప్తాను రా హలో అమ్మా ఏ మొన్నటి సంది బాగా ఎత్తులు కొడతాండుగా అదేనే చూసి పొద్దుగానే దంచిన నేను మరి ఏం చేయమంటావే పోతాండ బాగా ఎక్కువ మాట్లాడతాండి ఎక్కువ చేస్తాడు మరి ఏ గిట్లనే సాగని నా ఆటలు ఏందో చూపిత్తి నాకు అగో ఈయనే ఉన్నది కదా నీ పేయి మీద చెయ్యట్లేసిందో నేను అడుగుతా బావ ఊరువారి అద్దురా దాని గురించి తెలియదు మళ్ళీ పెద్దలు పెడుతుందిరా గట్లెందుకు భయపడతాను బావా నేను ఉన్నా కదా నేను చూసుకుంటా ఏం కదా పా రా రా బావా నువ్వు రా ఏమవుతుందిరా సరే బాబు తిన్నాడు అన్నం
బయటికి పోకుర్రి, ఎండలు బాగా వస్తాని. సరే ఉంటా. అక్క ఇది తప్పు. ఊడుసుడు తప్పు ఎట్లయితుంది? నేను అనేది ఊడ్చేదాని గురించి కాదు, పందోసండి మా ప్రసాద్ బావను ఎందుకు కొట్టినావు అంటానా. పంది కాబట్టే కొట్టినా. తీట పని చేసి తిక్కలేపినాక బావ అయితేంది, పలకోవైతేంది, మడత పెట్టి కవల పెట్టుడే. అయినా పెళ్ళ మేకలేక నిన్ను తీసుకొని వచ్చిండా ఈ శాతగానోడు? నేనేం వీడిని తీసుకురాలేదే. అద్దురా అంటే వీడే గద్దలు ఎంబడబడి నీతో మాట్లాడతాను తీసుకొచ్చిండు. నువ్వు ఒర్రకు మళ్ళా శరం లేని పనులు చేసుకుంటా నరం లేని నాలుకతో నాకే నీతులు చెప్తాను మళ్ళా. మానందా కూడా చూసిన వారా, అద్దురా అంటే నా మాడినకుంటా పోటుగా లెక్క తీసుకొచ్చి ఇప్పుడేమో దీంతో మాటలు పడు అంటే ఇప్పుడు మంచిగా ఉన్నదా? మంచిగా ఉండు ఎక్కడ బావా, నేను అడుగుతావు. అది కాదక్క, బావ నిన్నేమన్నాడు గందిగానే మాట్లాంటాను. మంచోడా, ఈయన మంచోడు అంటే ముళ్ళకంపం మెత్తగానే ఉన్నది అన్నట్టున్నది కథ. చూత గిట్లున్నాడు కానీ పెద్ద నల్లికుట్లాడు. మొన్న బగ్గదైనాక మా అయ్యకు ఫోన్ చేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడట. కట్నం పెట్టలేదా, ఇంకేమన్నా పెట్టలేదా? ఏం తక్కువ వేసిల్లీనికి ఇట్లా మాట్లాడితే ఇంకోసారి రానిస్తారా ఇంటికి? వాళ్ళు మాట్లాడతా మళ్ళీ గుడ్ల మళ్ళీ మొక్క వేసుకొని గుడ్లు గోళ్ళాడతావు అనుకుంటాను. రానియరు గాని చేసుకున్నాడు మీద చేయతారా అక్క? ఎంతైనా కట్టుకున్నాడే చెట్టు అంత బలం. ఏం బలమే అన్న, ఎన్ని బుగ్గలు ఉంటాయింది ఎలుగు రానప్పుడు అన్నట్టు, ఎంత మొగుడైతేంది మర్యాద లేనప్పుడు. పెట్టిన శని మరితే పెంటల పడక తప్పుతుంది అన్న. తప్పదు కానీ ఇక నువ్వు బావన ఏమనకు, చెప్పుకోలేక చెట్టు కింద కూర్చొని ఎడతాడు. గట్ల చేస్తే మన ఇజ్జతే పోతుంది. బావా నేను అక్కతో మాట్లాడినా, నువ్వు మంచిగా ఉండు. పోయేత్తక్క. ఏంది మరి సంగతి? విజయన్న బాగా సపోర్ట్ చేస్తాను నీకు. ఏంది కథ? నాకేం తెలియదే. నేను అట్టుగానే అక్కడ కూర్చుంటే వాడే తీసుకొచ్చిన ఇంటికి. ఆయన తీసుకొస్తే నువ్వు వస్తావా? నీ భయాన్ని బజార్లోనే ఇచ్చిపెట్టేస్తానో కానీ నువ్వు మళ్ళీ 2 అందుకోనా? ఇంటికి అన్నట్టు కనిపించలేదు నీ కంటి మీద. అవ్వతోడే నీ గురించి నాకు తెలియదా అని నేను అట్టి ఆడ ఉంటే వాడే మాట్లాడతాను తీసుకొచ్చిండు. పావులెత్తు పాత్ర కూడా లేదే ఇల్లు నాది, నీ దండం పెడతానే. నువ్వు అట్లా చూస్తే భయం అవుతా చూడకు. ఏడవకు ఇలా నీ తప్పేం లేదు కానీ ఆ విజయన్నకే వాళ్ళ భార్య అంటే భయం లేనట్టున్నది. చెప్పు తాగు. వచ్చినావానే? ఏంటిదక్క ఏమో చెప్తాను రమ్మన్నా? కాదే, నీ మొగనికి నువ్వు అంటే కొద్దిగా భయం ఉన్నదా అనే పిల్ల మీద పట్టింపు లేని మాటలు మాట్లాడతాడు. ఏమైందక్క? అసలు ఏమన్నా నా మొగడు? గట్ల కాదే, పొద్దుగా నాకు కోపం వచ్చి నా మొగ నేను కొట్టుకున్నానే. ఆయన ఎక్కడో కూర్చుంటే నీ మొగుడు పోయి తీసుకొచ్చి నన్ను తప్పు పట్టుడు అన్న పద్ధతి ఉన్నదా చెప్పు? భయాన పెట్టుకోవా నీ మొగని? నీ మొగుడికి ఎన్నొస్తుంది నా మొగని కొట్టుకుంటే? మాట్లాడతలేవు? ఏమంటలేనక్క, ఈ మధ్యలో నా మొగన్ని గందుకే కొద్దిగా ట్రాక్ తప్పిండు. ఏమనుకుంటుంటే అట్లనే ట్రాక్ తప్పుతాడు. మరి నేనంటే ఏమనలేదు, ఇంకోళ్ళింటికన్నా పోయి గిట్లనే అడిగిండు అనుకో, చెప్పులు షిపుర్లు మెడలేసి దంచుతారు. దానికి ఎంతకని చెప్పాలి చెప్పు? ఎంత చెప్పినా గట్లని తిరుక్కుంటానే చేస్తాడు. మంది ఇంట్లో పొంటి పోయి తిరుక్కుంటా గివేనా ముచ్చట్లు? కొంచెం అద్దలు పెట్టుకోవాలని, లేకపోతే అలసైపోతాము. అమ్మ తోడు, విజయ్ గారి పిల్లంతో నా పిల్లం మాట్లాడుతుంది అంటే విజయ్ గాని నా పిల్ల మీద కుట్ర పడుతుంది. నా పిల్లం అయితే అసలు ఈ ముచ్చట విజయ్ గారికి చెప్పాలి. అందుకే చెప్తాను, అద్దలు పెట్టుకో. సరే అక్క, ఇప్పుడు పోయి చెప్తా సంగతి. చెప్పుడుగా మళ్ళీ దంచు, అప్పుడైతే నేను. సరే అక్క. ఇట్ట తయారయ్యేనే మీరంతా. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్. అగో ప్రసాద్ బాబు ఫోన్ చేస్తాను. హలో. అరే నీ కొమ్మ మునుగుతుందిరా. ఇక్కడైతే ఏం వర్షం పడతలేదు బావా, కొంపెట్ల మునుగుతుంది.
ఓరు వారియే నేను అనేది కాదు కాదురా, నీ పిల్లం వచ్చి నా పిల్లలతో మాట్లాడుతుందిరా, నీ విధదో కుట్ర జరుగుతుందిరా బాడగావ్. ఏ కుట్రలేదు బావా, గా ఆడోళ్ళు నన్నేం చేస్తారు? ఓరు వారియే చెప్పుతో నమ్ముతలేవు కదరా, నీ పిల్లంతో నా పిల్లం మాట్లాడుతుందంటే నీ కథ కంచి గీరినట్టే, ఇక నీ ఇష్టం నమ్ము లేకపోతలేదు. ఓ దేవుడా బాంచను, నేను చెప్పేది మనకి అర్థమైతలేదు, నా పిల్లం గురించో మనకి తెలియదు. ఇద్దరు ఆడోళ్ళు కలిసి ముచ్చట పెడతానంటే వాడిని ఏదో ఒకటి చేస్తారు. దేవుడా నువ్వే కాపాడు వాడిని, నాకైతే తెలియదు, నాకే సంబంధం లేదు. మా బావ ఎందుకు ఇంత భయపడతాడు? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా. అయినా నా పిల్లం నన్ను ఏం చేస్తే చూస్తుంది, గది నన్ను ఏం చేస్తుంది? ఏంది గట్ల చూస్తావు? ఏమనిపిస్తుంది పానం? నాకేమనిపించలేదు కానీ నువ్వు ఎడిపోయేస్తానువే. ఎట్లేదు, గా 10 పక్కల ఇంటికి పోయేస్తానా? ఎందుకో గుచ్చి అడుగుతాను. ఏమనిపిస్తుంది పానం? నాకేమనిపించలేదు కానీ నీకే తిరుగుడు బాగా అవుతుందమ్మా. ఎందుకో మరి ఇల్లిడ్స్ పెట్టి మాటలకు బాట పడతాను. అగో నేనే బాటలు పడతానా? నీ లెక్క పనికిరాని తిరుగుడని తిరుగుతలేను నేను. ఏందమ్మా తిరుగుడు గిరుగుడు మాటలు బాగానే వస్తాయి. నేనేం నీ లెక్క ముసలి ముచ్చట్లు పెట్టాను పోతాను. మొగోడు అన్నాక 100 పనులుంటాయి. ఆడదన్నాక 200 పని ఉంటాయి. మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు ఎక్కడ పోయినా అని? ఏందే మొగుడినే ఎదురుతావా? నీ అయ్యవ నీకు గిదే చెప్పిలా, గిట్లనే మాట్లాడమన్నారా? మా అయ్యవ జోలు ఎత్తినావు అనుకో అసలు ఊరుకునే లేదు, మంచం ఎత్తే చంపుతాం అలా. నన్ను చంపుతావా? చంపే చూస్తా. చంప. ఏంద్ర మీది కత్తాను, నిన్ను చంపడానికి ఎంతసేపు? చూసినావా కొట్టు అంటివి, 4 దెబ్బల కింద పడుతుంది. ఇంకోసారి నా జోలికి రా తాత. ఏమైందిరా, ఎందుకో ఏడతావు? బావా నిన్ను నువ్వు చెప్పినా కూడా వినకుండా ఏతులకు పోయి ఏమేమో మాట్లాడినా, కానీ నా పిల్లం కూడా నన్ను గిట్ల ఈపు సాఫ్ చేస్తుంది అస్సలు అనుకోలేదు. ఆడళ్ళు తలుసుకుంటే ఎట్ట కొడతారో ఎరకైందారా? ఇప్పుడు మంచిగా అయిందా? నేనేదో మంచి చేద్దామని చూస్తే నాకే రివర్స్ అయింది కాదే. అందుకనే అనుభాగులు చెప్పినప్పుడు వినాలరా, ఈ ఏతులకు పోయి ఏమో వేసుకోవద్దు. మంచిగా అయింది. మేము ఇట్లా చేసినామని మమ్మల్ని తప్పు పట్టుకోకుర్రి. మేము ఇట్లా చేయకపోతే మా మొగుళ్ళు ఖరాబ్ అవుతారు కదా. ఏదో కొద్దిగా మా భయంలో ఉండాలని గట్లా చేసినాం గంతే. ఏమంటావక్క? అంతేగా గంతేగా. ఆడాళ్ళు మీకు జోహార్లు, ఆడాళ్ళు మీకు జోహార్లు.